అందరికీ నమస్కారం. సో మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ ఎనేబుల్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాష్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ ఏడ ఉంది, ఇది ఎలా వాడాలని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది సేమ్ బీపీఎం పోస్ట్ మ్యాన్కి ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో ఇక్కడ కిందికి వెళ్తే మన మైక్రో ఏటీఎంలో మేనేజ్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది. సో దీంట్లో ఆఫీస్ అకౌంటు ఎస్బిఐసి బీసీ అకౌంట్ అంటే మీరు ఈ సెకండ్ ఆప్షన్ చూడండి. ఎస్బిఐసి అనేది మీది ఐపీబీపీ అకౌంట్ టు ఐపీబీపీ ఆఫీస్ అకౌంట్ అంటే మైక్రో ఏటీఎంలో ఉన్న వ్యాలెట్కి డబ్బులు వెళ్తాయి. మీ పర్సనల్ ఐపీబీపీ అకౌంట్ నుంచి మైక్రో ఏటీఎం యొక్క ఐపీఎస్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఇది. కానీ ఫస్ట్ మీ ఐపీబీపీ అకౌంట్లో డబ్బులు ఉండాలి. సో ఇది ట్రాన్స్ఫర్ చేసే విధానం ఇది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఆల్రెడీ అక్కడ 1000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. 100 ఎంటర్ చేయి. 100 చేయి ఎంటర్. సో ఇలా ఎంటర్ చేయగానే మీ ఐపీబీపీ అకౌంట్ నుంచి ఆఫీస్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇది 10,000 లిమిట్ అన్నమాట. ప్రజెంట్ ఇలా బ్యాక్ వెళ్ళిపోవాలా. ఒకవేళ మీరు ఐపీబీపీ ఆఫీస్ అకౌంట్లో వచ్చిన డబ్బుల్ని, జమ అయిన డబ్బుల్ని మళ్ళీ మన ఐపీబీపీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్లా కిట్నే బరోబర్. సో ఇది ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీ ఆఫీస్ అకౌంట్లో ఎంత ఉన్నాయి? ఇప్పుడు 0 అన్నమాట. ఆఫీస్ అకౌంట్లో ఎస్బీఐ ఐపీబీపీ మెయిన్ అకౌంట్కి వెళ్ళిపోయినాయి, మీ పర్సనల్ అకౌంట్కి. సో ఆఫీస్ అకౌంట్లో లేవు. సో ఇది ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు ఒక కస్టమర్కి పాలసీ చేయాలి. ఆయనకి కస్టమర్కి అకౌంట్ ఉన్నది. మనం ఆయనకి పాలసీ చేయాలంటే ఏఈపీ ద్వారా పోయేటోళ్ళం ఇంతకుముందు ఆ సెక్షన్కి వెళ్ళి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఒక 550 రూపీస్ పాలసీ చేయాలి. ఇప్పుడు కస్టమర్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలి. సో మనం ముందు ఏం చేయాలంటే మన ఐపీబీపీ ఆఫీస్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడి నుంచి? మన ఐపీబీపీ అకౌంట్ నుంచి ఆఫీస్ అకౌంట్కి ఒక 1000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే మనం పాలసీ చేయాలి కదా 550ది. సో 1000 రూపీస్ నేను ట్రాన్స్ఫర్ చేసిన ఐపీబీపీ అకౌంట్ నుంచి ఆఫీస్ అకౌంట్కి. సో ఇప్పుడు ఇందులో అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను పాలసీ చేయొచ్చు. ఎలా చేయాలి? ఈ సెక్షన్స్కి వెళ్ళి పాలసీ అయినా లేకపోతే పిఎంజేజేబీవై చేయొచ్చు. మరి కొందరికి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయమని ఉంటుంది. కస్టమర్ అకౌంట్లో డిపాజిట్ చేయాలంటే క్యాష్ ట్రాన్సాక్షన్కి వెళ్ళి మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత డిపాజిట్ సెక్షన్ ఉంటుంది. అప్పుడు ఆ కస్టమర్ యొక్క అకౌంట్ నెంబర్ కొట్టినామనుకోండి, అందులో మన ఆఫీస్ అకౌంట్ నుంచి మనం 1000 రూపీస్ తీసుకున్నాం కదా, అది దాంట్లో డిపాజిట్ అయిపోతుంది. ఆ డిపాజిట్ అయిన తర్వాత మనం పాలసీ కొట్టవచ్చు. అట్లా